హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. సో ఈ వీడియో వచ్చేసి ఆషాఢంలో అక్క చెల్లెళ్ళ గాజులు అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, ఈ ఇయరే వింటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇది వినలేదన్నమాట. సో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో ఎక్కడైనా సరే బాగా ట్రెండ్ అవుతున్న అక్కా చెల్లెళ్ళ గాజులు ఆషాఢంలో గోరింటాకు విన్నాం, కానీ ఈ ఆషాఢంలో అక్కా చెల్లెళ్ళ గాజులు వినటం అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఎందుకు, బాగుంది కదా, ఈ ఆచారం కూడా బాగుంది కదా, మేము కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే మేము బ్యాంగిల్స్ వేసుకుంటున్నాము, నేను మా చెల్లి అనమాట. సో దానికోసం ఇక్కడ మేము రెడీ అయిపోయాము. ఇంకా అక్కడ కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో నేనైతే ఫస్ట్ మా చెల్లికి వేస్తున్నాను పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, ఫ్రూట్స్, ఇంకా స్వీట్స్ అయితే మేము రెడీగా పెట్టుకున్నాం అనమాట. మాకు అవైలబుల్గా ఉన్నవి అయితే పెట్టుకున్నాము. సో ఆషాఢంలో అసలు అక్క చెల్లెల గాజులు ఎందుకు వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ఇంకా ఆషాఢంకి కొంచెం టైం ఉంది, ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఆచారం కూడా బాగుంది కదా, చూడ్డానికి బాగుంది, చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మేము కూడా ట్రై చేసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆషాఢంలో గాజులు ఎందుకు వేసుకోవాలి, నాకు తెలిసినంత వరకు అయితే సో పెళ్ళైపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సో ఎప్పుడైనా మన ట్రెడిషన్ ప్రకారం అక్క చెల్లెలు కలవడానికి కానీ, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కానీ, వాళ్ళని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఈ ట్రెడిషన్ అయితే వచ్చింది. సో అండ్ ఇంకా గాజులు అనేవి మన ఇండియాలో చాలా శుభప్రదం కదా. సో అవి వేసుకుంటే మనకి ఇంట్లో వచ్చే ఆ సౌండ్కి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందంట. అందుకని ఈ ట్రెడిషన్ అయితే వచ్చిందనమాట. సో ఏం లేదు, జస్ట్ ఈజీ అనమాట. పసుపు, కుంకుమ మామూలుగా మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఎలా అయితే పసుపు, కుంకుమ, బొట్లు ఇవన్నీ పెట్టుకుంటామో అలానే పెట్టేసుకొని బ్యాంగిల్స్ వేసుకోవాలన్నమాట. సో కొన్ని రకాల డిజైన్స్, కొన్ని రకాల కలర్స్ ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ. రెడ్, గ్రీన్ అట్లాంటివి శుభప్రదం అంటారు కాబట్టి అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మా చెల్లికి వేసానన్నమాట, తర్వాత మా చెల్లి నాకు వేసిందనమాట. సో ఇలా మేమిద్దరం సెలబ్రేట్ చేసుకున్నాము. ఆషాఢంలో అక్క చెల్లెళ్ళనే కాదు, వదిన, మరదళ్ళు, ఫ్రెండ్స్ కూడా వేసుకుంటున్నారనమాట. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ సో ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచో వస్తుంది, మనకి పూర్వీకుల నుంచే వస్తుంది, కానీ ఎక్కువ ట్రెండింగ్లో లేదనమాట. ఈ ఇయర్ బాగా వైరల్ అవుతున్న కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసి. సో ఇది గాజులు వేసుకోవడం అనేది ఒక శుభప్రదంగా భావిస్తారు మన ఫ్యామిలీస్లో, మన ఇండియన్ ఫ్యామిలీస్లో. సో ఆషాఢం అయితే అయిపోతుంది. సో మేము కూడా ఫైనల్లీ ఆషాఢ మాసంలో బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నామన్నమాట. సో ఎక్కడెక్కడో ఉంటారు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళందరూ మళ్ళీ కలవడం, మళ్ళీ ఇలా బ్యాంగిల్స్ వేసుకోవడం, ఇది కూడా ఒక ఫెస్టివల్ లాగా ఉంటుందన్నమాట. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇలా బ్యాంగిల్స్ వేసుకొని మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నామన్నమాట. సో ఇంకా అసలు ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే పూర్వకాలంలో పార్వతీదేవి ఇలా గాజులను ధరించేదన్నమాట ఆషాఢ మాసంలో. సో అప్పటి నుంచి శివపార్వతులు ఆశీస్సులతో అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని ఈ ట్రెడిషన్ అయితే అప్పటి నుంచి వచ్చింది. సో మీరు అక్క చెల్లెళ్ళు, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ, వదిన మరదళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ట్రెడిషన్ని ట్రై చేయండి. అండ్ మన కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇట్లాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.